నాకు అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు రంజిత్ తోఫీర్ దగ్గర ఎప్పటి నుంచో కూర్చుంటున్న శిష్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇట్లాంటి ఆరోపణలు చేయట్లేదు. మీరు 2020 నుంచి ఓఫీర్ దగ్గరికి వెళ్తున్నా అంటున్నారు. ఇది 2024. మీకు రంజిత్ తోఫీర్ గురించి ఇంత షార్ట్ టర్మ్లో మీకు తెలిసింది వాళ్ళకి తెలియకుండా ఉందంటారా? మరి సార్ జ్ఞానంతో మనం తెలుసుకోవాలన్న వ్యూ మనకు ఉంటే తెలిసిపోతుంది. నేను ఒకటి చెప్పాలనా, వాళ్ళెవరికి తెలియకుండా ఏం లేదు సార్. అంతా ఎవ్రీవన్ నోస్, అందరికి తెలుసు, ఎవ్రీథింగ్ నోస్. కానీ ఏంటంటే అందరు ఇట్లా గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు అంతే. ఎవరికేం తెలియదు. 25 years నుంచి వెంబడిస్తున్న వాళ్ళకి ఈయన క్యారెక్టర్ తెలీదా సార్? చెప్పండి, క్యారెక్టర్ తెలీదా? ఎవరికి తెలియకుండా ఉంటుంది? 25 సరే ఒకటి అడుగుతాను చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, నా హస్బెండ్ ఒకవేళ నన్ను వదిలేశాడు అనుకోండి, నీకు రంజిత్ తోఫీర్కి రిలేషన్ ఉందని వదిలేశాడు అనుకోండి ఒకరిని, కానీ 100 మందిని అట్లానే చర్చిలో ఉన్న 100 మందిని భర్తలు వదిలేసిపోతున్నారంటే మరి నిజమే కదా, నిప్పు లేకుండా పొగ రాదు కదా సార్. మేము విన్న వార్త ఏంటంటే అసలు రంజిత్ తోఫీర్ని వాళ్ళ భార్య వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి. ఇద్దరు భార్యలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇదే బ్లేమ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? ఏం చేయకుండానే వాళ్ళు ఏం చూడకుండా ఈయన ఏం చేయకుండానే వెళ్ళిపోయారా? ఎప్పుడైనా కానీ జనాలందరూ ఆలోచించండి, ఫ్యాక్ట్ ఏంటనేది ఆలోచించండి. ఇప్పటికైనా నిజంగా గొర్రె అన్న ముద్ర వేసుకుని వీళ్ళు ఎలాగైతే వెంబడిస్తున్నారో అట్లా వెంబడించొద్దు. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. రంజిత్ తోఫీర్ విషయంలో మీకు తెలిసిన నిజాలు ఏంటి అసలు? అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రంజిత్ తోఫీర్ కొంచెం తేడా క్యాండిడేట్ అని తెలుసుకోవటం ఎప్పటి నుంచి మొదలైంది? స్టార్టింగ్ నేను ఓఫీర్ మినిస్ట్రీస్ లోకి వచ్చినప్పుడే నాకు తెలుసు. ఎట్లా అంటే నాకే అనుభవం అది. ఇప్పుడు నేను నీకు కొంచెం దగ్గర అయినానన్నప్పుడు నువ్వు వెంటనే అవన్నీ వేరేవన్నీ నాకు వెంటనే ఎందుకు అడుగుతావు? వేరే వాళ్ళవన్నీ నాకు ఎందుకు పంపిస్తావు? పిక్స్ పంపించి నాకు ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలి నువ్వు ఎట్లా అడుగుతావు నన్ను? అంతే. లేకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది ఇతను ఇదని చెప్పి. అండ్ అందులో ఉన్న రికార్డింగ్ కూడా ఏంటంటే, ఎలీషా అని ఒక పాస్టర్ ఉన్నాడు ఎక్కడ మాకు, మేము గుడివాడలో ఉన్నప్పుడు ఓఫీర్ మినిస్ట్రీస్ 2020లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నిజానికి రంజిత్ తోఫీర్కి ఏం తెలియదు. దేవుడు ఏం చెప్పలేదు, ఆయన నా గురించి ఏం చెప్పలేదు. దేవుడు అని అతను ఉంటే కదా ప్రత్యేకంగా చెప్పడానికి. ఏం చెప్పలేదు. చెప్పకుండానే ఈ ఎలీషాకి నేను ఏదైతే చెప్పానో, ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇట్లా ఉంది అని చెప్పి ఎలీషాకి నేను ఏదైతే చెప్పానో, ఆ ఎలీషా ఏం చేశాడంటే, ఆయన కూడా ఒక పాస్టరే, ఆయన ఏం చేశాడంటే ఈయనకు ఫోన్ చేసి, ఓఫీర్కి ఫోన్ చేసి ఇట్లా జరిగింది ఇది చేసింది, అక్క ఇట్లా చెప్పింది అని చెప్పి ఆయన చెప్తే, ఈయన నాకు వార్నింగ్ ఇచ్చి నన్ను చంపుదానని బెదిరించి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను ఇలా బ్లేమ్ చేశాడు. యాక్చువల్లీ ఆ ఎలీషాకి నేనేం పంపించలేదు, జస్ట్ మాకేం చాటింగ్ జరిగిందంటే చాటింగ్ మాత్రమే పంపించాను అంతే. కానీ ఆయన దాన్ని హైలైట్ చేసి ఈయనకు చెప్పడము, ఈయన నన్ను బెదిరించడము, వెంటనే ఇంక అన్నీ జరిగిపోయినాయి. అంటే ఇక్కడ ఆ కాల్ రికార్డ్ వచ్చి కూడా దాదాపు 6 నెలల్లో దాటిపోయినట్టుంది కదండి, 1 year అవుతుంది కదా. ఇప్పుడు 1 year తర్వాత మీరు బయటకు వచ్చారు. ఇప్పుడు ఎందుకని 1 year గ్యాప్ తీసుకోవడానికి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, చెప్పాలా చెప్పకూడదు నాకు తెలియదు. కానీ అంటే క్వశ్చన్స్ అన్ని నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, రేపు ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత భుజాలు తడుముకుంటూ ఓఫీర్ అండ్ బ్యాచ్ వచ్చి ఫస్ట్ చేసే క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. కాబట్టి వాళ్ళకంటే ముందే నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. నాకు ఎలీషా విషయంలోనే కాదు, సులక్షణ అన్న ఆమె విషయంలో కూడా నాకు ఒకటి ఎదురైంది అక్కడ. ఏంటి అంటే, సులక్షణకి ఇప్పుడు మేము వాక్యం వింటున్నాము, వాక్యం వినేటప్పుడు మీరందరు ఇలా గొడవ చేస్తూ ఉంటే, అప్పటికి ఒక విషయం క్లియర్గా చెప్పాలంటే, రంజిత్ ఓఫీర్ ఇట్లా అని నాకు తెలుసు. బట్ ఏంటంటే ప్రతి మనిషిలోనూ వీక్నెస్ ఉంటుంది, ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా. సో ఈయన వాక్యం చెప్తున్నా, ఈయన ఏదైనా కానీ పర్వాలేదు, వాక్యం చెప్తున్నాడు, దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు. కానీ నాకు అప్పుడు తెలియని విషయం, కంప్లీట్గా తెలియని విషయం ఏంటంటే, నిజంగా దేవుడితో నడిపింపబడేవాడైతే ఇలా పక్క దోవలు పట్టడు కదా, ఆలోచన ఇలా వెళ్ళదు కదా అన్న ఆలోచన నా మైండ్లో రన్ అవ్వాలి. నాకు అప్పటికే రావాలేదు, ఫ్లాష్లకు వెలగాలి, కానీ వెలగలేదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే వాయిస్ రికార్డింగ్ వచ్చిందో తర్వాత కూడా రంజిత్ ఓఫీర్ తను మంచిగా ఉన్నవాడే, మంచివాడే అని చెప్పించుకోవడానికి కూడా నాతో ఇంటర్వ్యూ కూడా బయట ఇప్పించాలి, మీడియాతోటి నాకు బయట బహిర్గతం చేయాలనుకున్నాడు తను మంచివాడని చెప్పించుకోవడానికి. నేను దానికి కూడా రెడీ అయినా. ఓకే, ఏమైతే ఏమైందిలే, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, ప్రపంచ దేశాల వరకు ఈ సత్యవాక్యం వెళ్తుంది అన్న వ్యూలో నాదే తప్పు. ఒక విషయం అండి, ఇప్పుడు నేను ఆయన దగ్గర అయినప్పుడు ఆయన నన్ను అడిగాడు కదా, మరి ఆయనలో కూడా బలహీనత ఉందిగా, ఆయనలో కూడా తప్పు ఉందిగా, 2 చేతులు కలిస్తేనే కదా చెప్పుడు. మరి ఆయనలో కూడా తప్పు ఉంది కదా. మరి ఉన్నప్పుడు నా మీద ఒక్కదాని మీద నేను మినిస్ట్రీ అంతా నన్ను ఒక్కదాన్ని చాలా ఎలా చూసారంటే, నేనేదో తప్పు చేసిన దానిలాగా. కొన్ని వారాలైతే నేను చర్చికి కూడా వెళ్ళలేదు. అందరు నన్ను చర్చికి వెళ్ళాను. అందరు నన్ను నేనేదో దోషిలాగా, నేనేదో తప్పు చేసిన దానిలాగా
అందరూ అలా చూసారు. చూస్తే నాకు నేను చాలా ఫీల్ అయినా. ఒక వారం వెళ్ళిన తర్వాత నేను వెళ్ళడం మానేసిన తర్వాత ఇంకా ఈయన నాతోటి ఇంటర్వ్యూ ఇప్పించి బయట మాట్లాడిచ్చారు. నాకు థ్రెట్ ఉందని చెప్పేసి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారి వల్ల, అభిమన్యు గారి వల్ల నాకు థ్రెట్ ఉందని చెప్పేసి ఆయన కొన్ని రోజులు ఒక 1 month వరకు నన్ను దాచిపెట్టడం కూడా జరిగింది. మియాపూర్లో నేను ఒక ఇంట్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను. ఒక 1 month ఉన్నాను. మే మంత్ అంతా అక్కడే ఉన్నాను. నేను వచ్చిన తర్వాత ఎక్కడైతే మా పాప విషయంలో ఆయన ఎలా అంటే మా పాప ముందు ఒకలా మాట్లాడాడు. ఏదైనా అంటే తన మ్యారేజ్ అయింది అనుకోండి, అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది వాళ్ళ ఇంట్లో, వచ్చినప్పుడు మా పాపని తీసుకెళ్ళి, మా పాప నన్ను కూడా రానిలేదు, పాపను ఒక్కదాన్నే పిలిచారు వాళ్ళు. పాపను పిలిచి కూర్చోబెట్టారు. అంతకుముందు ఎవరైతే ఇట్లా పెళ్లి చేసుకున్నారో వాడేం చేస్తాడంటే ఉన్నవి లేనివి నా వాయిస్ ఒకటే వినిపించాడు. ఇప్పుడు మీరు తప్పు చేశారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు నా పాపని ఇచ్చాను, నా కూతురు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మానసిక వ్యభిచారం చేస్తూ ఆడవాళ్ళతోటి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతూ న్యూడ్ ఫొటోస్ అడుగుతూ లేట్ నైట్లో నీకు సిస్టర్స్ అని చెప్పి నువ్వు ఎందుకు చాటింగ్ చేస్తావు? ఈ విషయాన్ని రేజ్ చేశాను నేను. ఇట్లా చేస్తున్నాడు అతను అని చెప్పి రంజిత్ ఆఫర్కి నేను మెసేజెస్ పెట్టాను, ఇలా జరిగిందని మెసేజెస్ పెట్టిన తర్వాత ఏం చేశాడంటే మెసేజెస్ అన్నీ చూసి నన్ను బ్లేమ్ చేశాడు. ఎందుకంటే వాడేం చేశాడు, నేను తిట్టేటప్పుడు, అతని పేరు ప్రమోద్, అతన్ని నేను తిట్టేటప్పుడు ఏం చేశాడంటే రికార్డింగ్ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టాడు. నేను కాల్ మాట్లాడేది రికార్డింగే పెట్టాడు, డైరెక్ట్ కాల్ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి తర్వాత నేనేం తిట్టానో ఇతన్ని అన్నీ విని తర్వాత నీకు అసలు అర్హత లేదు, నువ్వు అసలు తీర్పు తీర్చడానికి కానీ నువ్వు అసలు నీ కూతురు సైడ్ నిలబడడానికి కూడా, కన్న తల్లిని పెళ్లి చేశాను, తండ్రికి కూడా చెప్పకుండా తీసుకొచ్చి ఇచ్చి పెళ్లి చేశాను. నేను పెళ్లి చేసిన తర్వాత అసలు నువ్వేలా చెప్తావు, నేను ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పి, పోనీ నేనేం చెప్పలేదుగా నా కూతురికి, నా కూతురు అన్నీ చూసింది కదా అన్ని. ఎక్కడైతే నా కూతురు వెళ్ళి అక్కడ కూర్చుని ఇలా జరిగిందని నోరు తెరిచి చెప్పడానికి వెళ్తే అసలు సంసారంలో లక్షణం ఇది కాదు, సంసారంలో పద్ధతి ఇది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నా విషయంలో బ్లేమ్ చేస్తే తప్పు నీది కూడా ఉన్నా కూడా నేను తలంచుకుని ఉన్నా. ఎందుకంటే ఒక మినిస్ట్రీ నడిపిస్తున్నావు, ప్రపంచ దేశాలకు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నావు నువ్వు అని చెప్పి నీకు వాల్యూ ఇచ్చి నుంచిన. నువ్వేం చేసావు, నా కూతుర్ని ఎందుకు మాట్లాడతావు? తప్పున్నవాడిని కదా మాట్లాడాలి. న్యాయం తీర్చేవాడు 2 పక్షాలు వినాలిగా, వినకుండా ఒకటే వెర్షన్కి నువ్వు ఎలా తీర్పు తీరుస్తావు? అట్లాగే నా బిడ్డ విషయంలో మాట్లాడేశాడు. నాకు అప్పుడు అర్థమైపోయింది, ఓహో ఈయన సులక్షణ విషయంలో కూడా నేను ఒకటి చెప్తే ఆ అమ్మాయి వెళ్ళి ఇంకొకటి చెప్తే విని నన్ను తిట్టినవాడు. ఎలీషా అప్పుడు కూడా నన్నే తిట్టాడు. నెక్స్ట్ నా కూతురు విషయంలో కూడా ఒక వెర్షన్ విని తీర్పు తీరుస్తున్నాడు. సో ఇతనికి ఏ ఎలిజిబిలిటీ లేదు, ఈవెన్ దో ఒక పాస్టర్గా ఉండడానికి కూడా ఎలిజిబిలిటీ లేదు. కాకపోతే మేమంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయనది ఒక న్యాయస్థానము, ఆ న్యాయస్థానంలో వచ్చి కూర్చుంటే, ఆయన కోర్టులో వచ్చి కూర్చుంటే ఆయన మాకు తీర్పు తీరుస్తాడు. ముగ్గురు రండి కూర్చోండి, నేను పాప అతగాడు, మేము ముగ్గురం వెళ్తే ఆయన తీర్పు తీరుస్తాడు. చర్చ్ నడుపుతున్నాడా, ప్రైవేట్ కోర్ట్ ఏమన్నా నడిపిస్తున్నాడు సెటిల్మెంట్ చేయడానికి? ఇంకే ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఇంకా ఆయనదే పెద్ద 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 హస్తం, ఆయనదే పెద్ద బుర్ర ఆయనదే, ఇంకా ఆయన మించిన వాడు లేడు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళదు, బైబిల్ అదే కదండి జనానికి చెప్తుంది. ఏంటి అంటే మీరు కోర్టులకు వెళ్ళొద్దు, మీరు తీర్పులు తీర్చుకోండి, మీరే మాట్లాడుకోండి, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొద్దు, సమస్త మీరే జరిగించుకోండి. న్యాయం తీర్చేవాడు అనుకున్నప్పుడు వినేవాడు 2 పక్కల వాదన వినాలి కదా, వన్ సైడ్ వాదన తీర్పులు ఎట్లా చెప్తాడు? ఎట్లా తీర్చాడు? ఇంకోటి నేను ఇందాక మీరు అంటుంటే నాకు అనిపించింది, చాలా మంది క్రైస్తవుల దగ్గర, చాలా మంది క్రైస్తవ విశ్వాసుల దగ్గర ఈ జాడ్యం అనాలా దాన్ని ఏమనాలి నాకు తెలియదు కానీ చూశానండి. ఏదో వాక్యం చెప్తున్నాడు కదా, ఇతని వల్ల వాక్యం ప్రపంచం అంతటికి చేరుతుంది కాబట్టి ఇతని తప్పుల్ని మనం సహిద్దాము, లేకపోతే ఇతని తప్పుల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇదేం పద్ధతి నాకు అర్థం కావట్లా. తప్పు చేసిన వాడిని తప్పుని ఖండించాలి, అంతేగాని వాక్యం చెప్తున్నాడు కాబట్టి వాడి తప్పుల్ని కూడా మేము భరిస్తాము సహిస్తాము అంటారు. అంతవరకు కరెక్ట్ అసలు? అదే ట్రాన్స్ లో ఉంటాం కాబట్టి, ఆ టైంలో ఆ ట్రాన్స్ లో ఉంటాం కాబట్టి ఆయనే కరెక్ట్ అని అనిపిస్తుందండి. ఎప్పుడైతే అది ఆ మత్తు దిగిపోయి బయటకు వస్తాను చూసారా, అప్పుడు తెలుస్తుంది, ఓహో వీళ్ళ నిజ స్వరూపాలు ఇవి, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళని మనం వెంబడించకూడదు అని అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు అదే ట్రాన్స్ లో ఉంటారు. చూస్తున్న క్రైస్తవులందరూ కూడా ఆలోచించుకోండి, ఇటువంటి పాస్టర్లు మీకు కూడా తగులుతారు సమాజంలో. ఎందుకంటే ఇలాంటి పాస్టర్లు ఒకళ్ళిద్దరు ఉంటే పర్లా, ఇలాంటి బుద్ధి లేని పాస్టర్లు ఒకళ్ళిద్దరు ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పు చేసిన వాడిని ఖండించేలాగా ఉండండి, అంతేగాని ఎక్కడో వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు భరిద్దాము సహిద్దాము అంటూ మీ జీవితాలు నాశనం చేసుకోమాకండి.